వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీరమ్మ గారు. నమస్కారం మ్యామ్. నమస్తే అమ్మా. మ్యామ్, చూసే ఉంటారు రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంక మర్డర్ కేసు అనేది చాలా వరకు ర్యాష్ డ్రైవింగ్, డ్రింక్ చేయడం వల్ల తను జీవితాన్ని కోల్పోయింది. అంటే ఒక డాక్టర్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవాల్సిన అమ్మాయి ఇప్పుడు చనిపోయింది. అంటే ఒకరి నిర్లక్ష్యం అనుకోవచ్చా, తాగిన మత్తు అనుకోవచ్చా, అసలు ఈ కేసులో ఏం జరిగింది అనుకోవచ్చు? ఇది తాగిన మత్తు అని చెప్పలేము. ఇది ఇంటెన్షన్తోనే గొడవపడి ఇంటెన్షన్తోనే ఆమె మీద అటాక్ చేశారు. అయింది ఏదన్నా ఒక చిన్నది ఇష్యూ, అక్కడ ఏం లేదు. ఏంటనంటే ఈ పార్కింగ్ ఏరియాలో థియేటర్లో, ప్రసాద్ థియేటర్ చెప్తున్నారు రాజమండ్రిలో, అక్కడ కొంచెం పక్కకు పెట్టుకోండి, మేము కూడా పెట్టుకోవాలి కదా అనో, కొంచెం జరగండి మేము వెళ్ళాలి కదా అనో, లాంటివి సర్వసాధారణంగా జరుగుతాయి. ఎందుకంటే ఆ సెల్లార్ లోపలికి వెళ్ళిన కొద్దీ 2-3 స్టేర్స్ కిందకి వెళ్ళి పార్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది ప్లేస్ ఇది కోసం. అక్కడ ఏమవుతుందంటే కొంతమందికి చాలా గర్వంగా ఉంటుంటారు, గర్విష్ఠతనంగా బిహేవ్ చేస్తారు. కొంతమంది ఏంటంటే కారులో మేము తిరుగుతున్నాం కాబట్టి మేము గొప్పవాళ్ళం, మేము ఏమైనా మాట్లాడచ్చు అనే స్వభావం గలవాళ్ళు ఈ కాలంలో కూడా కొంతమంది ఉన్నారు. అది ఊర్ల సైడ్ ఎక్కువ కనిపిస్తుంది. సిటీస్లో జాందేవ్ ఐ డోంట్ కేర్ లాగా ఉంటారు. ఊర్లలో ఇలా బిహేవ్ చేసేవాళ్ళు ఉన్నారు, దానికి బలి అయిపోయి బాధపడేవాళ్ళు ఉన్నారు, లెక్క చేయకుండా ఎదిరించేవాళ్ళు ఉంటారు. అక్కడక్కడ ఉంటే కూడా మళ్ళీ ఇద్దరి మధ్యన ఘర్షణలు జరిగే సంఘటనలు కూడా జరుగుతాయి. అంటే ఏంటంటే మేము అంటాం మీరు పడాలి, ఒకవేళ వాళ్ళు తిరగబడితే మేము ఊరుకోము అన్న పద్ధతిలో ఉంటుంటుంది. ఇది నాకు ఆ కోవకు చెందినట్టు అనిపిస్తుంది. ఈమె 2-వీలర్లో వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏదో అక్కడ చిన్న ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు దానికన్నా ముందు సెక్యూరిటీ వాళ్ళతో జరిగింది. సెక్యూరిటీ వాళ్ళతో జరిగినప్పుడు తర్వాత ఈఎంఐ వీళ్ళతో జరిగినప్పుడు చిన్న చిన్న వాదనలో దానికి తాగి ఉన్నందువల్ల వాళ్ళు తలకెక్కి ఉన్నారు. అంటే వాళ్ళకి తాగి ఉండటం అనేది రెగ్యులర్ విషయం. వాళ్ళకి ఏదో కొంచెం తాగడము, ఏదో గంట సేపు కూర్చొని తాగడం ఇట్లా కాదు. ఆ పర్టికులర్ ఆ రోజు ఈవినింగ్ 5 నుంచి 9 వరకు తాగుతూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఎంక్వైరీలో తేలింది విషయం. తర్వాత వాళ్ళు 10 o'clock షోకి వచ్చారు. అవసరమా? తాగి పడుండు ఇంట్లోనో రోడ్డు మీద చెట్టు కింద పడుండు, థియేటర్కి రావడం ఎందుకు కంపు కొట్టుకుంటూ జనాల మధ్యన? అంటే ఆ తాగి ఉన్నప్పుడు నోరేం వాగుతుందో వాళ్ళకి తెలియదు, మనిషి ఏం చేస్తున్నాడో తెలిసినా కూడా విచక్షణ ఉండదు, కంట్రోలింగ్ ఉండదు. సో దానివల్ల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము, బిహేవ్ చేయడం అలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు ఇక్కడ గొడవ జరిగిన తర్వాత, మూవీ అయిన తర్వాత కోపం పెట్టుకుని అలా చేశారు. అయితే అక్కడ ఏంటంటే మనము లీగల్గా మనం ఏం మాట్లాడద్దు, లాయర్లు ఉన్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు ఆల్రెడీ. అయితే జస్ట్ బ్రీఫ్గా ఏంటంటే వీళ్ళకి మర్డర్ కేసు కింద ఫైల్ చేయకుండా కేసుని జస్ట్ అదేంటది డ్రంక్ అండ్ డ్రైవ్, హిట్ అండ్ డ్రైవ్, హిట్ అండ్ రన్ను, రకరకాల పేర్లు పెట్టి 106 అనే యాక్ట్ కింద పెట్టారట. అదే అసలు 103 అనే సెక్షన్ కింద పెట్టాలి అని చెప్తున్నారు కదా. అంటే చూసి చూడనట్టు పోవడానికి వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఫ్యామిలీస్ అట. ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఫ్యామిలీస్ అయితే పోయిన ప్రాణాన్ని తీసుకొస్తారా? ఆ అమ్మాయి ఏంటది డెర్మటాలజిస్ట్. ఇంకొక 1 year అయితే అమ్మాయికి ఎడ్యుకేషన్ అయిపోతుంది. ఆ అమ్మాయి హాస్పిటల్కి ఓపెనింగ్కి కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు, నెక్స్ట్ ఇయర్ అన్నీ ప్రాక్టీస్ స్టార్ట్ చేయడానికి. ఇన్ని ఉన్నప్పుడు ఆ అమ్మాయి కళలు ఏమైపోతాయి, కుటుంబ సభ్యుల ఆశలు ఏమైపోతాయి, ఆ అమ్మాయి భవిష్యత్తు ఏమైపోతుంది? ఒళ్ళు మదమెక్కి కొవ్వెక్కి ఒంటి మీద స్పృహ మర్చిపోయి నువ్వు మృగంలాగా సమాజంలో విచ్చలవిడిగా నువ్వు పరిగెడతానంటే అంటే అక్కడ ఉన్న మనుషులందరూ బలైపోవాలా? నీ చేతికి కాలుకి అడ్డం వస్తే అంటే కాలు చేయి తీయాలి. వాళ్ళకి చెప్తారు పెద్దవాళ్ళు, నాలుక బయటకి మొత్తం అంటగా లాగి ఎంతవరకు వస్తే అంతవరకు లాగి కట్ చేయాలంట. పిచ్చి పిచ్చిగా వాగేవాడిని, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించేవాడిని, కాలుతో ప్రవర్తిస్తే కాలు, చెయ్యితో ప్రవర్తిస్తే చెయ్యి తీసేయాలని చెప్పి చెప్తారు. అర్థమైందా? అటువంటి కిరాతకమైనటువంటి దుర్మార్గమైనటువంటి నేరాలు చేస్తున్నారు. ఎందుకంటే ఒళ్ళు బలిసిపోయింది బాగా. అందులోనే ఈ కేసులో చూసినట్లయితే ఈ ప్రియాంక చనిపోయిన డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీని మొత్తం ఈమె రన్ చేస్తున్నారని, తనకి చెల్లెళ్ళు అని కూడా చెప్తారు. అవును, వెనక ఇంకా 2 చెల్లెళ్ళు ఉన్నారు. ఈఎంఐ పెద్దది,
ఇల్లు రేపొద్దున ప్రాక్టీస్ పెట్టాలి, మంచిగా పేరు తెచ్చుకోవాలి. అందరూ అంటే ఇవి సంపాదన మీద డిపెండ్ అవ్వకపోవచ్చు ఇన్ ఫ్యూచర్, కానీ అదొక అపురూపమైన విషయం కదా. మా ఇంట్లో మొదటి ఆడపిల్ల డాక్టర్ కాబోతుంది, నెక్స్ట్ ఇయర్ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తుంది, దానికి సంబంధించిన బిల్డింగ్ అంతా రెడీ చేసుకున్నారు, దాంట్లో అన్ని ఇంటీరియర్ అన్ని రెడీ చేసుకుంటున్నారు అని అన్నప్పుడు ఆ రోజు ఎప్పుడా అని ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళు. అంటే నువ్వు ఎవరు వాళ్ళ కళల్ని కాలరాయటానికి? ఇలాంటి వాళ్ళకి ఏమి సెక్షన్స్ పెట్టాలో అవన్నీ పెట్టి వీడికి ఎటువంటి శిక్ష వేయాలో కఠినంగా వేయాలి. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏది పని చేయకుండా, అంటే ఇప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చినప్పటికీ కూడా 14 days రిమాండ్కి పంపించేసి తర్వాత బెయిల్ ఇచ్చేస్తున్నారు, చూస్తున్నాం కొన్ని కేసుల్లో, అన్నీ కాదు. అంటే ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవన్నీ బ్రేక్ చేసేసి రూల్స్ బెయిల్స్ ఇస్తున్నారు. ఇది ఇది కరెక్టా? ఇది న్యాయమా? ఇంకో కుటుంబానికి అన్యాయం అయిపోయింది, నీ పిల్లల్ని నువ్వు రక్షించుకుంటావు, వాళ్ళు ఇంకా నీ పిల్లలు కారు, దేశద్రోహులు, సంఘానికి పట్టిన చీడ పురుగులు. వాళ్ళు ఏంటంటే ఒక మర్డర్ చేశారు అంటే గుండె ఎంత కఠినమైతే చేస్తారు వాళ్ళు, అంటే కరడుగట్టిన నేరస్తుల కిందకి వీళ్ళు వస్తారు. వీళ్ళు మీ పిల్లలని చెప్పుకోవడానికి మీకు సిగ్గు లేదా? వీళ్ళని మీరు బయటకు తీసుకురావాలనే ప్రయత్నం చేస్తారా? ముందెళ్ళి ఆ కుటుంబానికి, అమ్మాయి కుటుంబానికి ఏం కావాలో చూడండి. వాళ్ళకి మీ పిల్లల వల్ల జరిగిన నష్టాన్ని, కష్టాన్ని మీరు పూడ్చగలరేమో వెళ్ళి ప్రయత్నించండి. దాంట్లో చూసుకున్నట్టయితే ఇలాంటి ఇన్సిడెంట్లు ఏవైతే ఉంటాయో దాంట్లో తాగిన వాళ్ళు ఈ మధ్యకాలంలో తాగి బయటికి వచ్చి డ్రైవ్ చేయడము, కార్లు, వెహికల్స్ బయటికి రావడం, చాలా వరకు ఇలాంటి ఇన్సిడెంట్లో ఇవే చూస్తూ ఉంటాం మనం తరచు. అంటే ఎందుకు ఈ విధంగా బయటకు వస్తున్నారు? పనిష్మెంట్ లేకపోవడమా? అటు చూసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూనే ఉంటారు, టెస్టులు చేస్తూనే ఉంటారు. ఎందుకు ఇలాంటి ఇన్సిడెంట్లు అనేవి పదే పదే పెరుగుతూ వస్తున్నాయి అనుకోవచ్చు? అంటే ఒకసారి అలవాటు పడిన తర్వాత వాళ్ళకి వ్యసనం అంటారు కదా, అడిక్ట్ అయిపోతారు, మానలేరు. అది గొప్ప విషయం అనమాట. ఆ వ్యధవాళ్ళు ఇంకా చూస్తే స్టూడెంట్సేనట. నువ్వు స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇంత భ్రష్టు పట్టిపోయావు, వీళ్ళ తల్లిదండ్రులు నేను అడుగుతున్నాను, వీళ్ళు తర్వాత మీ కుటుంబానికి కానీ, మీకు కానీ, వాళ్ళ భార్య బిడ్డలకు కానీ పేరు తీసుకొస్తారా? రక్షించగలుగుతారా వాళ్ళని? ఈ నేరం ఇలా చేసినప్పుడు, ఈ బుద్ధి, ఆ ప్రవృత్తి అలా ఉన్నప్పుడు నెక్స్ట్ ఇంకేం చేస్తాడు అనే భయం మీలో ఉండాలి. పేరెంట్స్లో ఉన్నప్పుడు సరి చేసుకోవాలి. అసలు ముందు నుంచి పిల్లల్ని ఎలా పెంచాలి? మీకు డబ్బు ఉంటే పిల్లలు పాడైపోతే మీకు ఇష్టమా? డబ్బు ఉన్నా సరే డిసిప్లిన్గా పెంచుకోవాలి, మంచి చదువుని చదివించాలి. తర్వాత మీరు ఆస్తుపాస్తులు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, మీ కష్టంతో మీరు సంపాదించుకోండి, మిగిలితే మేము ఇస్తాము, యాడ్ చేసుకుని మీరు ఇంకా వృద్ధిలోకి వెళ్ళండి అనే పద్ధతిలో. ఎంత కోటీశ్వరుడైనా, మిలియనీర్ అయినా ఎవరైనా సరే ఇదే పద్ధతిలో పిల్లల్ని పెంచాలి. మనం ఒక గుజరాత్లో కేసు చూసామంటే, ఒక అబ్బాయి ఎడ్యుకేషన్ అయిపోగానే ఆ అబ్బాయిని కట్టుబట్టలతో ఇంట్లోంచి బయటకు పంపించారు, తెలుసా? ఇది పూర్వకాలంలో గురుకులాశ్రమాల్లో ఉండేది. అంటే రాజులైనా సరే బిడ్డల్ని చిన్నప్పుడే అక్కడికి పంపించేవారు. గురుకులాశ్రమాలకు పంపించినప్పుడు అక్కడ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఇంటికి పంపేవారు కాదు, దేశాటనకి పంపించేవారు. దేశాటన అనే వర్డ్ వినే ఉంటారు. పంపించినప్పుడు వాడు ఎలా చదువుకున్న చదువుని ఎలా ఉపయోగించి సంపాదించుకోవాలి, వెళ్ళిన దగ్గర ఎలా మాట్లాడాలి, బ్రతుకు తెరువుని ఎలా వెతుక్కోవాలి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, బ్రతుకు తెరువు దొరికిన చోట ఎట్లా ప్రవర్తిస్తే అందులో నేను నిలబడగలుగుతాను ఆ ఉద్యోగంలో, ఇవన్నీ వాడికి అర్థమవుతాయి అన్నమాట. అర్థమైన తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత వాడు పనికొస్తాడు అనుకుంటే తల్లిదండ్రులకు అప్పచెప్పేవారు గురువులు, లేదు అనంటే మళ్ళీ పంపించేవారట. అలాగా పిల్లలు ఎంత కోటీశ్వర్ల పిల్లలైనా సరే వాళ్ళకి విద్యాబుద్ధులు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు దేశానికి ఒక మంచి సిటిజన్స్ని ఇవ్వగలగాలి తల్లిదండ్రులు, సమాజానికి ఉపయోగపడేటట్టుగా. వాళ్ళని ఇలాగా రౌడీల్లాగా తయారు చేసి వదిలేస్తే ఎవరికి నష్టం, ఎవరికి లాభం? అది తల్లిదండ్రులకు కూడా లాభం కాదు, వాళ్ళకే రేపొద్దున ఎసరు. ఇప్పుడు ఇలా చేసిన వాళ్ళు రేపు తల్లిదండ్రులు కూడా ఎదిరించరని, తిట్టరని, కొట్టరని, ఇంట్లోంచి గెంటరని, చంపరని గ్యారంటీలు ఏమైనా ఉన్నాయా? జరుగుతున్నవి అవే కదా. పిల్లల్ని ఎలా పెంచాలి? చాలా కఠినంగా పెంచాలి. డబ్బు అనేది పిల్లలకి ఒక వయసు వచ్చే వరకు చూపించకూడదు. అవసరాలకి మేము ఉన్నాం, మేము తీరుస్తున్నాం, అంతేగాని మీకు ఒక కారు ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసి తాగండ్రా, బెల్ట్ షాపులు ఫ్రీగా ఉన్నాయి అని పంపించేస్తే ఏమన్నా అయితే నేనున్నా, నీకెందుకు, నా పేరు చెప్పు అనే తండ్రుల్ని ఏం చేయాలి? నేనైతే టాలరేట్ చేయను అలాంటి తండ్రుల్ని అస్సలు. అందులోనూ ఈ మధ్య ఇలాంటి ఇన్సిడెంట్లలో ఎక్కువగా డబ్బున్న పిల్లలు తల్లిదండ్రులు విచ్చలవిడిగా ఏదో ఒకటి ఇచ్చేసి బయటి సమాజం మీదకి పంపించడము, వాళ్ళకి హద్దులు మీరినటువంటి ఆశలు పెట్టి సమాజం మీదకి ఈ విధంగా పంపించడం వల్ల ఎదుటి ఫ్యామిలీ అనేది సఫర్ అవుతూ వస్తుంది చాలా వరకు.
అంటే ఎవరేమైపోతే నాకేంటి, నా కొడుకులు హీరోలు. ఇప్పుడు ఒక రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఒక స్టైల్ అనేది ఉంటుంది, వాళ్ళు రాజకీయాల్లో ఎలా వెళ్ళాలి ముందుకి, ఆ స్టైల్ పిల్లలకి నేర్పాలి అనుకుంటే ఒక ఎడ్యుకేషన్ అనేది అవ్వాలి, ఒక ఏజ్ రావాలి, కొంతకాలం వాళ్ళతో తిప్పుకోవాలి, ఆ అనుభవాలని వాళ్ళకి అర్థమయ్యేలాగా చూపించాలి, ఒక బాధ్యతని నేర్పాలి, తర్వాత అందులోకి తీసుకెళ్ళాలి. అట్లా లేకుండా ఇంకో పద్ధతిలో తీసుకొచ్చారనుకోండి, వాళ్ళకి ఏం అర్థమవుతుంది, ఆహా మాకు చాలా డబ్బు ఉంది, ఇప్పుడు వంశపారంపర్యంగా రాజకీయాల్లోకి సినిమాల్లోకి వస్తున్నారని చెప్పుకుంటున్నారు కదా, అలా రాజకీయాల్లోకి వస్తే మాత్రం వీళ్ళు ఒక మంచి నేతగా ఎదగలేరు, సొసైటీకి కూడా వాళ్ళు ఎటువంటి సేవలు అందించలేరు, అసలు ఎటువంటి పేరు ప్రతిష్ట వాళ్ళు మిగుల్చుకోలేరు. ఎందుకంటే మళ్ళీ ఇటువంటి ప్రవృత్తితోనే వాళ్ళు ముందుకెళ్తే అక్కడ మనలేరు వాళ్ళు. సో ఏది చేయాలనుకున్నా, ఎలా మీరు పిల్లల్ని తీర్చిదిద్దాలనుకున్నా, డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది చిన్నతనం నుంచి రావాలి. మ్యామ్, అంటే ఇప్పుడు డాక్టర్ ప్రియాంక ఇన్సిడెంట్లో వాళ్ళ కుటుంబానికి ప్రియాంకకి న్యాయం జరుగుతుంది అనుకుంటారా? అమ్మ, న్యాయం ఏంటి, ఇంకా అన్యాయం అయిపోతే ఏం న్యాయం జరగాలి? అంటే వాళ్ళకి ఏమన్నా కాంపన్సేషన్, వాళ్ళకి ఏమన్నా సహాయం, అదే అలా అని కాదు, అది వాళ్ళు ఆల్రెడీ బ్రతుకుతున్నారు, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా పెద్ద తేడా పడదు. కాకపోతే ఏంటంటే ఒక జీవితానికి విలువ కట్టగలరా, సేవలకి విలువ కట్టగలరా? కట్టలేరు. ఎంత ఇచ్చినా, ఎంతమంది ఇచ్చినా అది ఏముండదు, కంటి తుడిపే. నిందితులకి పనిష్మెంట్, నిందితులకి పనిష్మెంట్ అంటే నేను చట్టాలు ఎటు పనిష్మెంట్ ఇస్తాయి. తర్వాత చాలామంది అడుగుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మీరు న్యాయం చేయండి అని అడుగుతున్నప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే ప్రభుత్వం తరపు నుంచి కేసుని త్వరగా ముందుకు తీసుకెళ్ళి త్వరగా వాడికి ఒక పనిష్మెంట్ పడేలాగా వీళ్ళు ఆర్డర్స్ ఇవ్వగలగాలి. తర్వాత నిజమైన పనిష్మెంట్ చెప్పనా నేను, వాళ్ళకి తిరిగి ఇంటికి ఎంట్రీ ఇవ్వకూడదు వాళ్ళ తల్లిదండ్రులు. ఎందుకంటే వాళ్ళు సమాజంలో ఇప్పుడు చాలా బ్యాడ్ అయిపోయారు, చీడపురుగుల్లాగా తయారయ్యారు. ఇలాంటి వాళ్ళకి తల్లిదండ్రులు మళ్ళీ హక్కును చేర్చుకుంటే పరిస్థితి ఏంటి అంటే, మీ పిల్లలు అయితే అలాగే, ఎవరి పిల్లలు అలా చేయరండి, ఎవరో పిల్లలు అలా చేస్తారు. మీ పిల్లలైతేనే మాట అసలు ఎవరు మాట్లాడకండి, ఇంట గెలిచి రచ్చగలవమన్నారు, ఇంటిని సరి చేసుకున్న తర్వాతే బయట చెప్పగలుగుతాం, అలాంటి వాళ్ళే బయటకు వచ్చి మాట్లాడాలనేది నా సిద్ధాంతం, నేను ఫాలో అయ్యేది కూడా అదే. అర్థమైందా? కాబట్టి మీ అనే మాటని ఎవరు ప్రయోగించకండి. ఇప్పుడు పిల్లలు ఇంతవరకు వచ్చారు, ఇలా తయారయ్యారు అని అంటే చూసి చూడనట్టు ఇంతకాలం నుంచి పోతున్నారా తల్లిదండ్రులు? అలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో ఉన్న కొడుకుల్ని ఇంటికి చేరదీస్తే వాళ్ళకి ఏమవుతుంది, అక్కడ భయం అనేది ఉండదు, తప్పు చేసిన భావన ఉండదు. ఎంత కాదన్నా మా అమ్మ మా నాన్న కాబట్టి హక్కును చేర్చుకున్నారనే భావనలో ఉంటారు. ఇది టెంపరీ, ఈ పీరియడ్లో. కొంతకాలం అయిన తర్వాత ఏమవుతుందో తెలుసా, మేము తప్పు చేయలేదు కాబట్టి మమ్మల్ని రక్షించారు, మేము ఇంటికి రాగలిగామనే అభిప్రాయానికి వస్తారు. తర్వాత ఏమవుతుందో తెలుసా, మేము తప్పు చేయలేదు కాబట్టి ఇంటికి వచ్చాము. ఇప్పుడు వాళ్ళ యొక్క జులుము కానీ, వాళ్ళ యొక్క బిహేవియర్ కానీ ఇంకా కూడా అదే ధోరణిలో కొనసాగుతూ ఉంటుంది, తల్లిదండ్రుల పట్ల కానీ, ఇంట్లో ఉన్న సభ్యుల పట్ల కానీ, సమాజంలో ఫ్రెండ్స్ కావచ్చు, ఎక్కడైనా కానీ వాళ్ళ ప్రవర్తన మారాలి అని అంటే తల్లిదండ్రులు ఫస్ట్ శిక్ష వేయాలి. చెప్పాను కదా, గురుకులాల్లో ఎలా పంపించేవారో కట్టుబట్టలతో బయటకు పంపించాలి. నువ్వు చదివించాం, నువ్వు ఎలా బ్రతుకుతావో బ్రతికి చూపించు, మేము ఇక్కడే ఉంటాం, ఆస్తిపాస్తులు ఇక్కడే ఉంటాయి, నువ్వు మారిన నాడు మేమే నిన్ను తెచ్చుకుంటాం అనే శిక్ష తల్లిదండ్రులు వేయగలగాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.